ఇది వచ్చేసి బాందిని మెటీరియల్ అండి. చూడండి ఇలా వస్తుంది, ఇలా క్రష్ లాగా ఇలా వస్తుందండి బాందిని మెటీరియల్. చూడండి ఇలా ఉంటుంది. వీటికి వచ్చేసి ఇది ఉంది చూసారా, ఈ మిడిల్లో డాట్ ఉంది చూసారా, ఇక్కడ చిన్న థ్రెడ్ లాగా చుట్టేసి ఉంటుందండి మనకి, థ్రెడ్ లాగా. ఫస్ట్ ఇలాంటి మెటీరియల్స్ వచ్చినప్పుడు మనకి స్టిచ్చింగ్కి కానీ కటింగ్కి కానీ చాలా కష్టం అవుతుందండి. ఫస్ట్ క్లాత్ నీట్గా ఐరన్ చేసుకొని ఈ ప్లేస్లో ఉన్న థ్రెడ్స్ని తీసేయాలండి. ఇలా పట్టుకొని క్లాత్ని మనం ఇలా పట్టుకొని ఇలా టైట్గా లాగేస్తే ఇక్కడ ఉన్న రౌండ్గా ఉన్న థ్రెడ్స్ అనేవి ఊడిపోతాయండి. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇలా బాందిని డ్రెస్సెస్ వస్తే దగ్గరగా వస్తున్నాయి క్రష్ లాగా, వీటిని ఎలా కుట్టాలి అన్నది టెన్షన్ పడకుండా ఇదిగో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది చూసారా థ్రెడ్, ఇదిగోండి ఇలా థ్రెడ్స్ ఉంటాయండి, ఇక్కడ చుట్టూ ఉంటాయి. వాటిని ఇలా క్లాత్ని అటు ఇటు పట్టుకొని టైట్గా లాగితే థ్రెడ్స్ అనేవి ఊడిపోతాయి. అలా ఊడిపోయినప్పుడు మనం క్లాత్ అనేది మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. లేదు అంటే అలానే ఉంచి స్టిచ్ చేయటం వల్ల అవి థ్రెడ్స్ వాళ్ళు వేసుకున్న తర్వాత ఊడిపోతే మెజర్మెంట్ అనేది తేడా వచ్చేసిద్దండి. ఎప్పుడూ కూడా ఈ డ్రెస్సెస్ని ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇలా టైట్గా రెండు చేతులు పెట్టేసి ఇలా టైట్గా లాగేసి ఊడిపోతాయండి. ఇలా ఊడిపోతే ఇవి స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. ఎవరైనా కంగారు పడకుండా ఇలాంటి బాందిని డ్రెస్సులు వచ్చినప్పుడు ఈ ప్రతి రౌండ్లో ఇక్కడ థ్రెడ్ చుట్టేసి ఉంటుందండి. చుట్టేసి ఉన్నప్పుడు వీటిని రెండు చేతులు పట్టుకొని అటు ఇటు క్లాత్ని ఇలా లాగితే ఇక్కడ ఉన్న థ్రెడ్ అనేది ఊడిపోతుంది. ఒక్కసారి ఈ టిప్ని గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకేనండి, ఇది మెటీరియల్. ఓకేనా, ఇది వచ్చేసి చున్నీ, ఇది చున్నీ ఇలా ఉంటుంది.